ఇవాళ ఢిల్లీలో బిగ్ డే. ఈ దేశాన్ని నడిపించే పాలకులంతా ఒక్కచోట సమావేశమై దేశ అభివృద్ధికి సంబంధించిన కీలకమైన చర్చలు జరపబోతున్నారు. నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో జరిగే ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలకు నీతి ఆయోగ్ మీటింగ్ లో ఎలాంటి స్పందన వస్తుంది అన్నదే ఇప్పుడు అసలు పాయింట్. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఢిల్లీలో నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. భారత మండపానికి చేరుకుంటున్నారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. నీతి ఆయోగ్ పాలక మండలి భేటీకి ముందు ముఖ్యమంత్రులు గవర్నర్లతో ముచ్చటించబోతున్నారు ప్రధాని మోదీ. ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం జరగబోతుంది. వికసిత రాజ్య వికసిత భారత్ అన్న థీమ్తో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. గోపి, మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. సమావేశం ఎజెండాలో ఏ కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి? అందరూ అక్కడికి చేరుకున్నారా? ఎస్, మీరు అన్నట్లుగా ఈరోజు ఒక బిగ్ డే. దేశాన్ని పాలించే నేతలంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. భారత మండప ప్రగతి మైదాన్లో ఈరోజు నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం జరుగుతుంది. గత 10 ఏళ్ల క్రితం ప్రధానంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసి ఈ నీతి ఆయోగ్ని ఆ స్థానంలో తీసుకురావడం జరిగింది. దేశ అభివృద్ధి పురోగతికి సంబంధించిన అంశాలపైన నీతి ఆయోగ్ కీలక నిర్ణయాలను తీసుకుని వాటిని అమలు చేస్తుంటుంది. అందులో భాగంగానే చైర్మన్గా ప్రధాని ఉంటారు. అలాగే సభ్యులుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, అలాగే గవర్నర్లు, కేంద్ర మంత్రులు ఉండడం జరుగుతుంది. సో 10 గంటల 15 నిమిషాలకి ప్రధాని మోడీ ప్రారంభోపన్యాసం చేయబోతున్నారు. ఇప్పటికే వేదికకు ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రధానంగా తెలంగాణ విషయానికి వస్తే 2018 తర్వాత తెలంగాణకి సంబంధించిన సీఎం ఈ నీతి ఆయోగ్ సమావేశంలో 6 ఏళ్ల తర్వాత పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సో దేశాన్ని ముఖ్యంగా 2047 నాటికే అభివృద్ధి చెందిన దేశంగా వికసిత భారత్ లక్ష్యంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రాల పాత్రకు సంబంధించి వికసిత రాష్ట్ర అంటే రాష్ట్రాలను అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. సో దేశాభివృద్ధికి రాష్ట్రాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అన్న అంశాలకు సంబంధించి ప్రధానంగా టైర్ 2, టైర్ 3 సిటీల్లో తయారీ రంగంలోనూ, అలాగే సేవా రంగంలోనూ ముఖ్యంగా మౌలిక వసతులను మెరుగుపరచడం, అలాగే ఉపాధి కల్పన, వృత్తి నైపుణ్యాన్ని, స్కిల్ డెవలప్మెంట్ని కల్పించడం, అలాగే ఎంటర్ప్రీనర్షిప్ని పెంపొందింపచేయడం, సౌర విద్యుత్ని, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీని విరివిగా వినియోగంలోకి తేవడం, అంతేకాకుండా ఇటు ఆర్థికాభివృద్ధిపైన దృష్టి సారించడం, ఇటువంటి అంశాలపైన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులతో గత ఏడాది డిసెంబర్ 13, 14 తేదీల్లో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన ఎజెండాపైనే ప్రధానంగా ఈరోజు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాన్ని, ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రులు కూడా ఒక్కొక్కరు 7 నిమిషాల పాటు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు 10-15 గంటలకి ప్రధాని మోడీ ప్రారంభోపన్యాసం ఉంటుంది. అనంతరం సుమారు 4 గంటల పాటు ముఖ్యమంత్రులు, మిగతా పార్టిసిపెంట్స్ అందరూ కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించిన తర్వాత సాయంత్రం 4 గంటలకి ప్రధాని ముగింపు ఉపన్యాసంతో ఈ సమావేశం అనేది ముగుస్తుంది. సో వికసిత్ భారత్ లక్ష్యంగా తీసుకోవాల్సిన కార్యాచరణకు సంబంధించి ఈరోజు నీతి ఆయోగ్ 7వ పాలక మండలి సమావేశంలో ప్రధానంగా చర్చ జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.